అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపడతామని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ పేర్కొన్నారు. పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది అభివృద్ధి సంక్షేమానికి చిరునామాగా చేసే బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు. తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం కృష్ణాయపాలెం వాసులతో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అమరావతి పనులు కొనసాగించి ఉంటే లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేవని తెలిపారు. 2014లో జగన్ అసెంబ్లీలో విద్వేషాలు పెంచడం ఇష్టం లేదు, అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడారని, కర్నూలు, విశాఖలో ఒక్క ఇటుక వేయలేదని తెలిపారు. రాజధాని ఇక్కడే ఉంటుందని జగన్ని ఒప్పిస్తానని చెప్పిన ఆర్కే 3 రాజధానులకి మద్దతు తెలిపారని అన్నారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణాయపాలెం దళిత రైతులు ఆందోళన చేస్తే మాదిగ సోదరులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బేడీలు వేసి జైలుకు పంపించారని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే మంగళగిరిని అభివృద్ధి చేస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. వేలాది మంది పిల్లలు ఈ రోజు అక్కడ చదువుతున్నారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మొదలుపెట్టిన పనులని కానీ కొంచెం ముందరికి సాగనిచ్చుంటే ఈ రోజు లక్షల మంది పనిచేసే పరిస్థితి. అందుకే అమరావతి పనులు మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాం. అమ్మా, ఇంకో విషయం, నేను 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ఆ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని నేరుగా తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో పవన్తో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు పెరిగింది. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆడుకునేదానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం అందించబోతుంది. తల్లికి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తాం. బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖ నేను హామీ ఇస్తున్నా. తల్లి ఈరోజు వాడుకుంటున్నారు. 2019 అయిపోయింది. ప్రభుత్వ బాధ్యతల నుంచి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఒక ఆర్డర్ ఇచ్చింది. 1వ తారీఖు వస్తుందని వాళ్ళు తెలుసు. దానివల్ల వృద్ధులందరూ లైన్ కట్టారు. 32 మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారు. తల్లి ఖాయం. ఆ తాడిపల్లి కొంపలో శాశ్వతం ఉండటం ఖాయం.